హాయ్ అండి, నేను మీ సాజిద. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు రాగి పిండితో రుచికరమైన బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. చాలా సింపుల్ అండి అండ్ అలాగే చాలా హెల్దీ అనమాట. టిఫిన్ అంటే మనం రెగ్యులర్గా ఇడ్లీ దోశనే చేస్తూ ఉంటాం కదండి ఎక్కువగా. అందులోనే భాగంగా వారానికి కనీసం ఒకసారైనా ఇలా రాగి పిండితో టిఫిన్ చేసుకున్నట్లయితే చాలా మంచిది. పిల్లలకు కూడా హెల్దీ ఫుడ్ అలవాటు అవుతుందన్నమాట. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. వీటిని ప్రిపేర్ చేయడానికైతే ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు రాగి పిండిని తీసుకోండి. నెక్స్ట్ సేమ్ కప్పుతో 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోండి. అదేనండి ఉప్మా రవ్వ. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు పెరుగుని వేసుకోండి. మనం ఈ బ్రేక్ఫాస్ట్ని ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి పెరుగు వేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ సేమ్ కప్పుతో 1 కప్పు వరకు నీళ్ళని వేసుకోవాలి. ఇలా నీళ్ళని వేసుకున్న తర్వాత ఇవన్నీ చక్కగా కలిసేలా కలుపుకోవాలి. ఇందులో ఉండలేమి లేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, పిండి కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి 10 నిమిషాల పాటు పక్కన పెట్టేయండి. ఈలోపు ఇందులో యాడ్ చేసే వెజిటేబుల్స్ని అయితే కట్ చేసుకుందాము. ఇక్కడ చూడండి, 10 నిమిషాల తర్వాత నేను పిండిని చూపిస్తున్నాను. ఇలా 10 నిమిషాలు నానబెట్టుకున్నట్లయితే ఈ రవ్వ అనేది మనకు కొంచెం సాఫ్ట్గా నాని పిండి ఇలా కొంచెం థిక్గా వస్తుందన్నమాట. చూస్తున్నారు కదండి, కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుని వేసేసుకోండి. తర్వాత ఒక పెద్ద సైజు క్యారెట్ని కూడా ఇలా సన్నగా తురుముకొని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 2 లేదా 3 పచ్చిమిరపకాయలని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోండి. ఇందులో కావాలనుకుంటే అల్లం ముక్కలైనా సరే వేసుకోవచ్చండి, బట్ నేనైతే ఈరోజు వేయట్లేదు. ఇంకా తర్వాత వచ్చేసి రుచికి సరిపడా సాల్ట్. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువగా తీసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టుగా ఈ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా. మనం ఈ బ్రేక్ఫాస్ట్ రాగి పిండితో చేస్తున్నాం కాబట్టి బేకింగ్ సోడా అనేది కంపల్సరీగా వేసుకోవాలండి. అప్పుడే మనకు ఈ దోశలు ఫ్లఫీగా సాఫ్ట్గా స్పంజిగా వస్తాయన్నమాట. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేట్టు కలుపుకోవాలి. చూడండి, అన్నీ కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి. కొంచెం థిక్గా అనిపిస్తుంది కదండి. సో ఇందులోకి ఒక 1/2 గ్లాస్, అంటే టీ గ్లాస్తో ఒక 1/2 గ్లాస్ వరకు వేసుకోండి. ఎక్కువ నీళ్ళైతే వెయ్యొద్దు, ఎందుకంటే మనకు పిండి అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. మరి థిక్గా ఉండకూడదు, అలానే మరి పల్చగా ఉండకూడదు. ఇదైతే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని అయితే రెడీగా పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి ఇలా ప్యాన్ పెట్టుకుని ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ని ఇలా ప్యాన్కి అంతా స్ప్రెడ్ చేసుకుని తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పిండిలో నుంచి ఇందులోకి 1 చెంచా కానీ లేదా 2 చెంచాల వరకు పిండిని యాడ్ చేసుకొని ఇలా దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో ప్రిపేర్ చేసుకోవచ్చండి దోశలు. దాన్ని బట్టి పిండిని అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇలా పిండి వేసి దోశని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద కాల్చుకోండి. లో ఫ్లేమ్ మీద కాల్చుకోవాలండి. తర్వాత మూత తీసి ఇంకొక వైపుకి టర్న్ చేసుకోండి. లో ఫ్లేమ్ మీద కాల్చుకున్నట్లయితే దోశ మనకు ఇలా క్రిస్పీగా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అవుతుందన్నమాట. రెండో వైపు కూడా జస్ట్ ఒక 2 నిమిషాల పాటు అలా లో ఫ్లేమ్ మీద కాల్చుకొని పక్కకు తీసేసుకుందాము. ఇక్కడ నేను ఇంకొక దోశ కూడా వేసి చూపిస్తున్నాను, చూడండి, క్లియర్గా అర్థమవుతుందని చెప్పేసి. ఫస్ట్ అయితే 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి. ఇలా ప్యాన్కి అంతా స్ప్రెడ్ చేసుకొని తర్వాత పిండిలో నుంచి 1 చెంచా నుంచి 2 చెంచాల వరకు పిండిని వేసుకోవచ్చు. సైజుని బట్టి యాడ్ చేసుకోవచ్చు అనమాట పిండి. ఇలా దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత దీనిపైన మూత పెట్టేసి 2 నుంచి 3 నిమిషాల వరకు లో ఫ్లేమ్ మీద, అంటే సిమ్లో కాల్చుకోవాలన్నమాట. ఇలా 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మూత తీసి ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలండి. పైన నేను ఇక్కడ ఒక 2-3 డ్రాప్స్ వరకు ఆయిల్ వేస్తున్నాను. అదైతే పూర్తిగా ఆప్షనల్ అనమాట, మీరు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసి మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. అంతేనండి, ఎంత సింపుల్ కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. సాఫ్ట్గా మెత్తగా దూదిలాగా మెత్తగా ఉంటాయండి ఈ దోశలు అయితే. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతాయి. మీరు కావాలనుకుంటే ఇంకా పొంగనాలాగైనా సరే వేసుకోవచ్చు, అదైతే మీ ఇష్టము. అంతేనండి, సూపర్ టేస్టీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వేడివేడిగా సర్వ్ చేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అంతేకాకుండా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇంకా షుగర్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినొచ్చండి, చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి రెసిపీ. నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.